నమస్తే అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్రేకప్స్ ఉంటుంటాయి. కళ్ళ ముందే విడిపోయినటువంటి సెలబ్రిటీ జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే విడిపోయి కలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లిస్టులో మహేష్ బాబు, నమ్రత ఉన్నారు. అవునండి, కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా అనిపించినప్పటికీ ఇది నిజం. మహేష్ బాబు, నమ్రత కూడా విడిపోయారు. కానీ మిగతా వాళ్ళలా కాదండోయ్, కొన్నాళ్లకు మళ్ళీ కలిసిపోయారు. ఈ విషయాన్ని నమ్రత గారే స్వయంగా చెప్పారు. మహేష్ కెరీర్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అదే టైంలో నేను కూడా నా తల్లిదండ్రులను కోల్పోయాను. మా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. కొడుకు గౌతమ్ని తీసుకుని ముంబై వచ్చేసాను. కొన్నాళ్ళు మేము విడిగా ఉన్నాము. దాంతో మా బంధం, ఈ విడిగా ఉండడం వలన మా బంధం విలువేంటో తెలిసొచ్చింది. అలా తెలుసుకున్న తర్వాత తిరిగి కలుసుకున్నట్లు ఆమె వెల్లడించారు నమ్రత గారు. అయితే ఈ విధంగా విడిపోయి కలుసుకున్న తర్వాతే సితార జన్మించింది. అంతేకాదు మహేష్ వల్ల తన కెరీర్ను పక్కన పెట్టినటువంటి విషయాన్ని కూడా నమ్రత చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత నేను పని చేయాలని మహేష్ కోరుకోలేదు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు. హీరోయిన్గా ఉన్నానని కాదు, కానీ నాకు ఆఫీస్ జాబులో ఉన్నప్పటికీ కూడా నన్ను ఆ జాబ్ వదిలేయమని అడుగుతాడు మహేష్. స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ నాకు ఎప్పుడు కూడా లేదు. అందుకే కెరీర్ ఆపేసినా పెద్దగా బాధ అనిపించలేదు. తను మహేష్ కంటే పెద్దదాన్నని, తమకు సమస్యలు అక్కడి నుంచే మొదలయ్యాయని, అయినప్పటికీ ప్రతిదీ కూడా పరిష్కరించుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఓ మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నామని అంటున్నారు నమ్రత. ప్రస్తుతం లైమ్ లైట్కు దూరంగా భర్తే సర్వస్వంగా కుటుంబ బాధ్యతలు మోస్తోంది నమ్రత. మహేష్కు చెందినటువంటి పలు వ్యాపార సంస్థలను కూడా ఆమె చక్కబెడుతున్నారు. అయితే ఇక్కడ మహేష్, నమ్రత గారు చాలా ఉత్తమంగా ఆలోచన చేశారు అని చెప్పుకోవచ్చు. విడిపోయి మళ్ళీ కలిసి కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇది ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. నమస్తే.